హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఎంఎస్ ఎండి అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు కాలేజెస్ లో, అంటే జాయిన్ అవ్వలేదు, దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ డేటాని బేస్ చేసుకుని బి కేటగిరీలో అలాగే సి కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయలేదో ఆ లిస్టు సబ్జెక్ట్ వైజ్ గా, కాలేజ్ వైజ్ గా, అలాగే అసలు టోటల్ గా ఎన్ని కోర్సెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా నెక్స్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరికైతే సీట్ రాలేదో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు కట్ ఆఫ్ ని తగ్గించిన తర్వాత ఎవరైతే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా మనకి ఈ MQ1 తర్వాత ఒకవేళ ఎవరైనా కాలేజెస్ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకొని ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ ఆ సీట్స్ కూడా వేకెన్సీ రావచ్చు. అంటే ఫ్రీ ఎగ్జిట్ గురించి మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ MQ2 స్టార్ట్ అయ్యే ముందుగా ఎవరైనా వద్దు అనుకుంటే మీ సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి నాట్ రిపోర్టెడ్ లిస్టు, అలాగే ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటే ఆ లిస్ట్ ప్రకారంగా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఈ టోటల్ వేకెన్సీస్ కి సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో, అంటే ఇంతకు ముందు కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని ఆ స్టూడెంట్స్ ఇప్పుడు న్యూ రివైజ్డ్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని పార్టిసిపేట్ చేయబోయేటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దయచేసి ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఆల్ ఇండియా కోటాలో చాలా వరకు సీట్స్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో సెకండ్ రౌండ్ జరగబోతోంది కాబట్టి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ నేను టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ కోర్సెస్ లో ఏ కేటగిరీకి ఎలా ఉన్నాయి అనేది ఇచ్చాను, కౌంట్ మాత్రమే ఇచ్చానండి. ఇక్కడ ఫస్ట్ టేబుల్లో చూసినట్లయితే బి కేటగిరీకి సంబంధించి అంటే MQ1 కేటగిరీ ఎనస్థీషియా, డిపిఎం, డివిఎల్, ఈఎం, ఈఎన్టీ ఇవన్నీ కూడా షార్ట్ కట్ నేమ్స్ మాత్రమే ఇచ్చానండి. వీటికి ఫుల్ ఫామ్స్ కావాలి అంటే అలాట్మెంట్ లిస్ట్ లో కూడా ఉంటుంది, దానిలో చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ సెకండ్ టేబుల్ లో చూసినట్టయితే MQ2 కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ అనొచ్చు లేదా సి కేటగిరీ అనొచ్చు. ఇక్కడ కేవలము కొద్ది మంది స్టూడెంట్స్ మాత్రమే రిపోర్ట్ చేయకుండా ఉన్నారు. అంటే మిగిలిన కాలేజెస్ లో మిగిలిన కోర్సెస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఒకవేళ సీట్ ఎలాట్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్స్ జాయిన్ అయి ఉండొచ్చు, లేదా అసలు ఎలాట్ అయి ఉండకపోయి ఉండొచ్చు, లేదా సి కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కొద్దిమంది తక్కువగా ఉండుంటే ఒకవేళ ఇప్పుడు సీట్స్ అసలు ఎలాట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను కేవలము ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే ఎంతమంది సి కేటగిరీలో రిపోర్ట్ చేయలేదు అనే దానికి మాత్రమే లిస్ట్ ఇచ్చాను. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ నేను కోర్స్ వైజ్ గా, కాలేజ్ వైజ్ గా, ర్యాంక్ వైజ్ గా, అలాగే కేటగిరీ వైజ్ గా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. మీరు ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే అంటే ఏ కాలేజ్ లో ఏ కోర్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఎనస్థీషియాకు సంబంధించి బీ క్యాట్ సీట్స్ టోటల్ 11 ఉన్నాయని ఆల్రెడీ టేబుల్లో చూపించాను. అలాగే డిపిఎం తీసుకున్నట్లయితే ఇది డిప్లొమా అండి. సో ఇక్కడ ఓన్లీ 1 సీట్ ఉంది. అలాగే కాలేజీ నేమ్స్ కూడా ఫుల్ ఫామ్స్ ఇక్కడ ఇవ్వలేదంటే నేను, కానీ మీరు ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ లో ఫుల్ ఫామ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ DCMS అంటే డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ముస్లిం మైనారిటీ కాలేజ్, దీనిలో ఈ సీట్ ఉందండి. అలాగే ఇక్కడ రిమైనింగ్ కోర్సెస్ కూడా చూసుకోండి. ఇక్కడ ఎస్ అని ఇచ్చాను అంటే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి ఇక్కడ సీట్ అలాట్మెంట్ అలాట్ అయ్యి స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు అని అర్థం. అంటే వీళ్ళకి నాట్ ఓన్లీ మైనారిటీ కాలేజెస్ అండి, అదర్ కాలేజెస్ లో కూడా సీట్స్ అలాట్ చేస్తారు అని చెప్పాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది సి ఆనందరావు కాలేజ్ లో అలాట్ అయినటువంటి స్టూడెంట్ వదులుకున్నటువంటి సీట్ ఇది. అది ఇక్కడ చూస్తే మీరు డెక్కన్ కాలేజ్ లో ఇక్కడ ముస్లిం మైనారిటీ స్టూడెంట్ కి ఇచ్చినటువంటి సీటు. అయితే ఇప్పుడు ఈ సీటు కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్ కి మాత్రమే ఇస్తారు నెక్స్ట్ రౌండ్ లో, అంతేగాని నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కి డెక్కన్ కాలేజ్ లో ఇవ్వరు. అర్థమైంది కదా. అదే ఈ సీట్ అయితే ఇక్కడ సి ఆనందరావు కాలేజ్ లో వదిలేసినటువంటి ఈ మైనారిటీ సీట్ అయితే డెఫినెట్ గా
వేరే స్టూడెంట్ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్? అలాగే ఇక్కడ డివిఎల్ కోర్సెస్ కి చూసినట్లయితే బి కేటగిరీ, సి కేటగిరీ రెండు చోట్ల కూడా సీట్స్ ఉన్నాయండి. బిలో 6 ఉన్నాయి, సిలో 3 సీట్స్ ఇక్కడ జాయిన్ అవ్వకుండా వదిలేసిన సీట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈఎం తీసుకోవచ్చు, అలాగే ఈఎన్టీ, ఈ రెండు కూడా బి కేటగిరీకి సంబంధించిన సీట్స్ ఏను. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 4 సీట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ జనరల్ మెడిసిన్ కి బి కేట్ లో 8 సీట్స్ ఉన్నాయి, అలాగే సి కేటగిరీలో 10 సీట్స్ మిగిలాయి. అలాగే జిఎస్ అంటే జనరల్ సర్జరీలో 11 సీట్లు బి కేట్ కి. ఇక్కడ హెచ్ఏ అంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండి, ఈ కోర్స్ నేమ్. ఇక్కడ ఓన్లీ 1 సీట్ ఉంది. అలాగే మైక్రోబయాలజీకి 1 సీట్ ఉంది. ఇవన్నీ కూడా బి కేట్ అండి. ఇక్కడ మీకు చూసినట్లయితే నేను కలర్ కోడ్ కూడా ఇచ్చానండి. ఇక్కడ బ్లూ కలర్ లో ఇచ్చినవి సి కేటగిరీకి సంబంధించిన టేబుల్స్, ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఆరెంజ్ కలర్ ది బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్. అలాగే MQ1 అని రాశాను, అలాగే ఇక్కడ MQ2 అని రాశాను. కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఓబీజీలో కూడా బి కేటగిరీకి 8 ఉన్నాయి, అలాగే సి కేటగిరీలో ఓన్లీ 1 సీటు జాయిన్ అవ్వకుండా వేకెంట్ గా ఉంది. అలాగే ఆఫ్తాల్ బి కేటగిరీ 3, అలాగే ఆఫ్తాల్ సి కేటగిరీకి 1 సీటు. నెక్స్ట్ ఆర్థోకి టోటల్ గా 11 సీట్స్ బి కేటగిరీలో మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ పీడియాట్రిక్స్ 8 సీట్లు ఉన్నాయి బి కేట్. అలాగే పెథాలజీ బి కేటగిరీకి 5 సీట్స్. అలాగే సైకాలజీ 3, నెక్స్ట్ ఎస్పీఎం కి 2. ఆర్డి తీసుకున్నట్లయితే బి కేటకి 11 ఉన్నాయి, అలాగే సి కేటగిరీకి 4 సీట్స్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ అండి. ఈ సీట్స్ అన్ని కూడా సెకండ్ రౌండ్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ స్టూడెంట్స్ జాయిన్ అవ్వకుండా సీట్స్ వదిలేశారో వీళ్ళెవ్వరూ కూడా నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. కాబట్టి వీళ్ళ తర్వాత ఎవరైతే సీట్ రాకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా తెలంగాణ స్టేట్ కి అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ పొందాలని మీ అందరిని విష్ చేస్తూ, అంతేకాదు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దీనిలో కేవలం నెలకి 1000 రూపాయలు మాత్రమే. అంతేకాదు పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్న పెయిడ్ సర్వీసెస్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాను. మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.